హలో రైల్ ఫ్యాన్స్, కాకినాడ లింగంపల్లి జర్నీలో మూడో భాగానికి సుస్వాగతం. ఒకవేళ పార్ట్ 1, పార్ట్ 2 చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను, అక్కడ నుండి చూడొచ్చు. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. జర్నీ కంటిన్యూ చేసే టైం అయింది. డిజిటల్గా ప్రయాణించడానికి సిద్ధం కండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. సో ట్రైన్ ఏలూరు అయితే డిపార్ట్ అయింది. యాక్చువల్లీ షెడ్యూల్ డిపార్ట్ టైం వచ్చేసి 9:50, బట్ ట్రైన్ 10:17కి డిపార్ట్ అయితే అయింది. అండ్ ఇప్పటికీ మనం కవర్ చేసిన డిస్టెన్స్ 154 కిలోమీటర్స్. ఇంకా 430 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి అయితే ఉంది. సో ప్రస్తుతం చూస్తే ఏలూరులో వాటర్ బాటిల్ అంటే ఈటబుల్స్ ఇలాంటివి అయితే ఏమీ లేవు ఈ టైంలో. యాక్చువల్లీ లాక్డౌన్ కారణంగానే ప్రజెంట్ ఎలా ఉంది, నార్మల్గా అయితే ఎలా ఉండదు. సో ఒకవేళ జర్నీ చేసేవారు ముందుగానే అరేంజ్మెంట్స్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే ఈ టైంలో అయితే ఏమీ ఉండవు. అండ్ ఇక్కడ నుండి ద్వారకా తిరుమలకి వెళ్ళే వాళ్ళు వెళ్ళచ్చు. ఇక్కడ దిగితే ఇక్కడ నుంచి ద్వారకా తిరుమలకి రీచ్ అవ్వచ్చు ఏలూరు నుండి. సో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా అలౌ లేదు, మొత్తం క్లోజ్ అయ్యే ఉంది. నా ఛానల్లో ఆల్రెడీ ఏలూరు స్టేషన్ గురించి వీడియో చేశాను, ఏలూరు హిస్టరీ అండ్ డీటెయిల్స్. సో ఒకవేళ చూడకపోతే చూడొచ్చు. సో ఇది వచ్చేసి పవర్పేట్. యాక్చువల్లీ ఏలూరు ఊరికి ఇక్కడ సెంటర్లో ఉండేది ఇదే, బట్ స్టాప్ అయితే లేదు. ఓన్లీ చాలా తక్కువ ట్రైన్స్ మాత్రం స్టాప్ ఉంది పవర్పేట్లో. అంటే ప్యాసింజర్ ట్రైన్స్ మోస్ట్లీ అవుతాయి, అండ్ ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్ స్టాప్ ఉంది. సో ఒకవేళ మీరు ఏలూరు నుండి వీడియో చూస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ప్రజెంట్ క్రాస్ అయిన ట్రైన్ వచ్చేసి 02846 బెంగళూరు కంటోన్మెంట్ భువనేశ్వర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. అలానే ట్రైన్ ఆగే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రాయలపాలెం. యాక్చువల్లీ విజయవాడ అయితే వెళ్ళదు,
గోదావరి ఎక్స్ప్రెస్ విజయవాడ వెళ్తుంది, బట్ ఈ ట్రైన్ వచ్చేసి విజయవాడ వెళ్తూ. సో అక్కడ నుండి అంటే అవుటర్ నుండి రాయనపాడు మీదుగా ఖమ్మం, వరంగల్ మీదుగా సికింద్రాబాద్ చేయాలి. సో ప్రశాంతంగా ఉంది. సో స్ట్రైట్ ట్రాక్. సో అది వచ్చేసి ఇందాక చెప్పినట్టు అంటే నిడదవోలు సెపరేట్ అవుతాయి కదా, స్ప్లిట్ అవుతాయి కదా, సో ఇక్కడ జాయిన్ అవుతుంది. అంటే గుడివాడ లైన్. సో ఈ ట్రాక్ వచ్చేసరికి గుడివాడ లైన్. ఇక్కడ నుండి టువర్డ్స్ విజయవాడ మూవ్ అవుతాయి ట్రైన్స్. ఏపీ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ టు విశాఖపట్నం. టువర్డ్స్ విశాఖపట్నం వెళ్తుంది. సో మన ట్రైన్ ఇందాక చెప్పినట్టు విజయవాడ జంక్షన్కి వెళ్ళదు. ప్రజెంట్ అయితే విజయవాడలో ఉన్నాం. అండ్ టైం వచ్చేసి 10:55. సో ఈజీగా రీచ్ అయిపోయింది, షెడ్యూల్ టైం కన్నా ముందే ఉంది. సో ఈ వీడియోని లైక్ అయితే చేయడం మర్చిపోద్దు. అట్లీస్ట్ నేను ఈ వీడియోకి 150 లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
సో ఇలా మన ట్రైన్ వచ్చేసి కర్వ్ తీసుకుంది కదా, సో ఇలా సో విజయవాడ బైపాస్ చేసి వెళ్తుంది ఎట్ ప్రెసెంట్. సో ఇది చూడొచ్చు, ఇది వచ్చేసి ఇలా స్ట్రైట్గా వెళ్తే విజయవాడ జంక్షన్ వస్తుంది. సో అక్కడ ఒక ట్రైన్ ఉంది, బట్ ఏ ట్రైన్ తిరగట్లేదు, వ్యాప్ 7 లోకోమోటివ్తో. నైట్ అవడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు ట్రైన్ కూడా. సో మీరు ఒకవేళ గెస్ట్ చేస్తే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఏ ట్రైన్ అయ్యి ఉండొచ్చు. ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. సో 11 o'clock విజయవాడ నుండి డిపార్ట్ అయ్యే ట్రైన్ ఏంటో గెస్ట్ చేసి కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ప్రెసెంట్ అయితే మోస్ట్లీ 30 kmph వెళ్తున్నట్టుంది. సో చూడొచ్చు, అంత స్పీడ్ అయితే లేదు. సో నియర్ టు రాయనపాడు స్టేషన్.
రైల్వే స్టాఫ్ తప్ప ఒక్కర్లేరు ప్యాసింజర్ ఎక్కడానికి అయితే. సో మోస్ట్లీ ఈ ట్రైన్ని ప్రిఫర్ చేయరు రాయనపాడు నుండి, బికాస్ గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది కాబట్టి విజయవాడ నుండి. అండ్ అంతేకాకుండా చాలా ట్రైన్స్ ఉన్నాయి కాబట్టి సో వాటిని ప్రిఫర్ చేస్తారు సికింద్రాబాద్ వెళ్ళేవారు. ఒక్క ప్యాసింజర్ ఎవరో కనబడ్డారు అంతే. సో ఇది రాయనపాడు స్టేషన్ కోడ్ RYP. అండ్ ట్రైన్ ఇక్కడ 5 minutes ఆగుతుంది. షెడ్యూల్డ్ హాల్ట్ వచ్చేసి 11:20, డిపార్చర్ వచ్చేసి 11:25. ట్రైన్ వచ్చేసి 11:15కి రీచ్ అయింది, అంటే 5 minutes ముందే రీచ్ అయింది. సో 10 minutes ఇక్కడ ఆగుతుంది. సో 10 minutes హాల్ట్ అయితే ఉంది అట్ ప్రెజెంట్. అండ్ ఇక్కడ క్రూ అనేది చేంజ్ అవుతారు. ALP అవ్వచ్చు, లోకో పైలట్ అవ్వచ్చు, TC గార్డ్. సో రన్నింగ్ స్టాఫ్ అంతా ఇక్కడ చేంజ్ అవుతుంది రాయనపాడులో. సో ప్రజెంట్ స్టేషన్లో అయితే ఎవ్వరూ లేరు. అండ్ ఈటబుల్స్ కానీ వాటర్ బాటిల్ ఏదైతే లేదు స్టేషన్లో ఎట్ ప్రెజెంట్. ఓన్లీ RPFs మాత్రమే కనబడుతున్నారు, ఇంకా దాని మించి ఎవరు లేరు. సో చూడొచ్చు స్టేషన్ ఎంత ఖాళీగా ఉందో. అండ్ ప్యాసింజర్స్ ఎక్కేవారు కూడా ఇక్కడ నుండి ఎవరు ఉండరు మోస్ట్లీ. అలానే ఈ ట్రైన్ తర్వాత ఇంకెలాగో గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది మనకి సికింద్రాబాద్ చేరుకోవడానికి. సో ఇందాక చెప్పినట్టు దాన్ని ప్రిఫర్ చేస్తారు కాబట్టి. అండ్ మోస్ట్లీ ఇక్కడ దిగేవారు కూడా ప్రిఫర్ చేయరు, బికాస్ టైం వచ్చేసి 11:15 ఆల్రెడీ. అండ్ అవుట్స్కట్స్లో ఉంటుంది కాబట్టి కొంచెం సో విజయవాడ వెళ్ళడానికి కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. ఈ టైంలో అంటే 11:15కి కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ప్రిఫర్ చేయరు గౌతమి ఎక్స్ప్రెస్కి రాయనపాడులో దిగడానికి. బట్ యాక్చువల్లీ ఇది టైం సేవింగ్ అవుతుంది. కాకినాడ నుండి లింగంపల్లి వెళ్ళే వరకు కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది రాయనపాడు వల్ల. ఎందుకంటే మళ్ళీ విజయవాడ వెళ్ళి లోకో రివర్స్ జరిగే టైం వచ్చేసరికి మినిమం 20 minutes అయితే పడుతుంది. సో 20 minutes అనేది మనకి ఇక్కడ సేవ్ అవుతుంది. అండ్ దానికోసం రాయనపాడికి స్టేషన్ షిఫ్ట్ చేయడం జరిగింది. బట్ గోదావరి ఎక్స్ప్రెస్ కలా కుదరదు, బికాజ్ వైజాగ్ నుండి వస్తుంది కాబట్టి వైజాగ్ టు విజయవాడ అది కనెక్షన్గా ఉంటుంది. సో వైజాగ్ నుండి నైట్ విజయవాడ వచ్చే వరకు కూడా బాగా యూజ్ అవుతుంది. సో దానికోసం గోదావరి ఎక్స్ప్రెస్ మాత్రం చేంజ్ చేయలేదు. కోకనడ గౌతమి రెండు మాత్రం రాయనపాడికి చేంజ్ అయ్యింది. బ్యాక్ సైడ్ ఏదో రైట్ ట్రైన్ ఉంది, నార్దర్న్ రైల్వే అనుకుంటా, నార్దర్న్ రైల్వే ఉంది. అండ్ ఆగి ఉంది అక్కడ. దీని ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1, 2 and 3. సో మేబీ డిపార్చర్ టైం అయింది, డిపార్ట్ అయితే అయింది. సో రైట్ టైంకి మూవ్ అయింది ట్రైన్ అండ్ రైట్ టైంలోనే టర్న్ అవుతుంది. ఎటువంటి డిలే అయితే ఏం లేదు. బట్ స్టేషన్ అయితే ఇంకా చాలా వర్క్స్ అయితే ఉన్నాయి, రెనోవేట్ చేయాలి. ఇలా అయితే చాలా కష్టం, బికాజ్ ఇది డెవలప్ చేయాలంటున్నారు. బట్ అట్ ప్రెజెంట్ ఉండే సిచ్యువేషన్కి చాలా పూర్. స్టేషన్ బోర్డు కూడా కనిపించలేదు. బోర్డు కూడా ఇప్పటివరకు మనం కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చేసి 220 kilometers అండ్ టోటల్ డిస్టెన్స్ 584 kilometers. సో ఇంకా 364 kilometers కవర్ చేయాల్సింది. సో రాయనపాడి డిపార్ట్ అయ్యారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఖమ్మంలో అవుతుంది ట్రైన్. మధిరాలో యాక్చువల్లీ స్టాప్ ఉండదు, మధిరాడు గవర్నమెంట్, బట్ స్పెషల్ కాబట్టి స్టాప్ అయితే లేదు. సో నెక్స్ట్ ఖమ్మంలో అవుతుంది. ఖమ్మం వచ్చేసరికి మనకి 12:30 అవుతుంది అప్రాక్సిమేట్గా.
సో సేమ్ మనకి టైం టేబుల్ ప్రకారమే 12:32 సో 12:32కి ఖమ్మంలో ఉంది. సో ప్రెసెంట్ ట్రైన్ స్కిప్ చేస్తున్న స్టేషన్ వచ్చేసి మధిర. అండ్ యా, ఇది పార్ట్ 3. ఇంకా రిమైనింగ్ డిస్టెన్స్ వచ్చి 364 కిలోమీటర్స్. సో పార్ట్ 4 కూడా త్వరలోనే నా ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నాను. అండ్ దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.